హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా అరవింద్ తను అనుకున్న విధంగానే పూజారి గారి దంపతులను వాళ్ళింటికి తీసుకెళ్ళిపోతాడు. పక్కన ఉన్న లక్ష్మికి ఇంకెవరికి అనుమానం రాకుండా ఇంట్లోకి గబగబా తీసుకువెళ్ళి తలుపులు వేసేస్తాడు. పూజారి గారి దంపతులు పుష్పవల్లి చిన్నప్పటి విషయాలను అరవింద్ వాళ్ళ ఫ్యామిలీతో చెబుతూ వాళ్ళ బాధను కాస్త పంచుకుంటారు. అరవింద్ వాళ్ళు కూడా పుష్పవల్లి చిన్నప్పుడు ఎంత అల్లారు ముద్దుగా పెరిగిందో తెలుసుకుని బాధపడుతున్నారు. సరిగ్గా సమయం 9 గంటలు. పల్లెటూరు కావడంతో 9 గంటలకే ఊరంతా నిశ్శబ్దం అలముకుంది. ఎవరు ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయి తలుపులు మూసేసుకుని హాయిగా టీవీలు చూస్తున్నారు. ఎదురింటి బామ్మ కూడా తన ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి టీవీలో సీరియల్ చూస్తుంది. టీవీలో సీరియల్ చూస్తుందన్న పేరే కానీ తన మనసు నిండా కమల చెప్పిన మాటలే మెదులుతున్నాయి. కళ్ళు టీవీని చూస్తున్నప్పటికీ మనసు మాత్రం కమల ఇంటిని విడిచి రానంటుంది. ఏమో కమల వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, ఆ మృదులను పుష్పవల్లి వదిలిందో లేదో. వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కుందామంటే ఆ పుష్పవల్లి నన్నేం చేస్తుందోనని భయమేస్తుంది. పోనీ ఊరక కూర్చుందామంటే ఎవరికి చెప్పుకోకుండా తన బాధను నాతోనే చెప్పుకుంది పిచ్చిది. భగవంతుడా, కమల కుటుంబానికి ఏమీ కాకుండా చూసుకో తండ్రి అని గోడకు తలిగిలించి ఉన్న దేవుడి ఫోటో వైపు చూస్తుంది బామ్మ. అప్పుడే సరిగ్గా తలుపు కొట్టిన శబ్దం అవుతుంది. ఆ సమయంలో బామ్మ ఇంటికి ఎవరూ రారు. అందుకే కాబోలు తలుపు కొడుతున్న శబ్దం వినగానే బామ్మ ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. అనుమానంగా తలుపు వైపు చూస్తూ, ఎవరై ఉంటారు? ఒకవేళ కమలై ఉంటుందేమో. అనుమానం లేదు, తనే అయ్యుంటుంది అని వచ్చింది కమలేననుకుని నిర్ధారించేసుకున్న బామ్మ ఏమాత్రం భయం లేకుండా గబుక్కున పైకి లేచి గుమ్మం దగ్గరకు వస్తుంది. తలుపు తీయడానికి కూడా ఏమాత్రం ఆలోచించకుండా కమల వాళ్ళు ఏదైనా ప్రమాదంలో ఉన్నారేమోనన్న భయంతో వేగంగా తలుపు తీస్తుంది. ఎవరు లేరేంటి? ఎవరో తలుపు కొట్టినట్లు అనిపించింది. టీవీ సౌండ్లో అలా వినిపించిందేమో. అదే అయ్యుంటుంది, లేకపోతే కొట్టిన వాళ్ళు ఏమైపోతారు అని తనలో తానే అనుకుంటూ ఒకసారి కమల వాళ్ళ ఇంటి వైపుకు చూస్తుంది. వాళ్ళ ఇంటి తలుపులు కూడా వేసేసి ఉండడంతో బాగానే ఉన్నట్లున్నారు అని అనుకుంటూ తలుపు వేసేస్తుంది బామ్మ. అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ టీవీ ముందు వాలిపోతుంది. మళ్ళీ టీవీలో మమేకమైపోతుంది. 5 నిమిషాల తర్వాత నెమ్మదిగా గజ్జల శబ్దం వినిపిస్తుంది. అది కూడా తన ఇంట్లో ఎవరో గజ్జలు కట్టుకుని మసలుతున్నట్లు వినిపిస్తుంది. ఆ శబ్దం తన ఇంట్లోనే వినిపిస్తుందనిపించేసరికి ఒక్కసారిగా బామ్మ అటు ఇటు బిత్తర చూపులు చూడడం మొదలుపెట్టింది. ఏంటి మళ్ళీ గజ్జల శబ్దం వినిపిస్తుంది? ఎందుకు వచ్చింది? టీవీ కట్టేసి పడుకుంటే మేలేమో అని అనుకుంటూ గబుక్కున లేచి టీవీ దగ్గరకు వెళ్ళి టీవీని ఆఫ్ చేసేస్తుంది. టీవీ కట్టిన వెంటనే ఆ శబ్దం ఇంకా ఎక్కువైపోతుంది. బామ్మ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏం జరుగుతోందోనన్న భయంతో బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మంచంపై పడుకుని దుప్పటి కప్పేసుకుంటుంది. ఇంతలో మళ్ళీ ఎవరో తలుపులు కొడుతున్నారు. ఆ శబ్దం వినగానే తన గుండెల్లో దడ ఇంకా ఎక్కువైపోయింది. కొంపతీసి ఆ పుష్పవల్లి కాదు కదా? తలుపు తీయను బాబాయ్, తీస్తే నన్ను చంపేస్తుంది అని భయపడిపోతుంది. మళ్ళీ ఆ శబ్దం ఆగిపోయింది. బామ్మ ఊపిరి పీల్చుకుంటుంది. కానీ ఆ సంతోషం ఒక్క అరక్షణమైనా మిగలకుండా, పెద్దమ్మా పెద్దమ్మా తొందరగా తలుపు తీయి పెద్దమ్మా అని కమల చాలా గాబరాగా పిలుస్తున్నట్లు పిలుపులు వినిపిస్తున్నాయి.
మంచంపై నుంచి అమాంతం లేచి కూర్చుంటుంది బామ్మ. భయంతో బామ్మ కాళ్ళు చేతులు ఆడడం లేదు. కమలేనా? కమలే అయితే ఇందాక వెళ్ళినప్పుడు అక్కడే ఉండాలి కదా. ఇది ఆ పుష్పవల్లి మాయ అయ్యుండదు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళకూడదు అని వణికిపోతూ మంచంపైనే కూర్చుని చూస్తుంది. ఇంతలో మళ్ళీ సీతత్త, బామ్మగారు, బామ్మగారు, పెద్దమ్మా అని కమల ఇంట్లో ప్రతి ఒక్కరూ తనని పిలుస్తున్నట్లు వినిపిస్తుంది. అనవసరంగా భయపడుతున్నానేమో. కమల వాళ్లకు ఏదైనా అయ్యుంటుంది. ఇందాక నన్ను పిలిచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళుందేమో. ఆ పుష్పవల్లి ఆ ఇంట్లో వాళ్ళని మనశ్శాంతిగా బతకనివ్వట్లేదేమో. అందుకే అందరూ కూడగట్టుకుని వచ్చేశారు పాపం. ఇటువంటి సమయంలో కూడా నేను తలుపు తీయకపోతే బాగోదు అని అనుకుంటూ బామ్మ నెమ్మదిగా తలుపు తీయడానికి వస్తుంది. తను బయటకు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ అరుపులు ఆగిపోతాయి. బయట మాత్రం హోరున గాలి వీస్తున్న శబ్దం అవుతుంది. ఎందుకైనా మంచిదని ఒకసారి కిటికీలోంచి చూస్తుంది. బయట చీకటిగా ఉండడంతో ఎవరూ కనపడరు. లోపల లైట్ ఆన్ చేయకుండా బయట లైట్ మాత్రం వేసి కిటికీ దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా కర్టెన్ పక్కకు తోసి గుమ్మం దగ్గర చూస్తుంది. బామ్మ ఊహించినట్లు అక్కడ ఎవరూ లేరు. ఎవరూ లేరేంటి? ఆ పుష్పవల్లే అయ్యుంటుందేమో అని ఆశ్చర్యపోతూ ఆ కిటికీలోంచే తన చూపుని కమల ఇంటి వైపు తిప్పుతుంది. ఒక్కసారిగా కరెంటు పోతుంది. బయట కూడా చిమ్మ చీకటి అలుముకుంది. బామ్మ ఇల్లు కూడా చీకటి ఒడిలోకి జారిపోయింది. బామ్మలో భయం అంతకంతకు పెరిగిపోతుంది. అప్పుడే సరిగ్గా కమల ఇంటి తలుపులు తెరుచుకుంటాయి. అరవింద్ బయటకు వస్తాడు. బామ్మ కిటికీలోంచి అరవింద్ వాళ్ళ ఇంటి వైపు అలానే చూస్తూ ఆశ్చర్యపోతుంది. అరవింద్ ఇంటిపై పిట్టగోడపై తెల్లని చీరతో విరబూసుకున్న పెద్ద జుట్టుతో ఒక ఆకారం నడుస్తూ కనిపిస్తుంది. వీస్తున్న గాలికి ఆ చీర జుట్టు ఎగురుతూ ఉన్నాయి. అరవింద్ పైకి చూడకుండా బయట బండి దగ్గరకు వెళ్ళి ఏదో చేసుకుంటున్నాడు. అరవింద్ని ఆ పుష్పవల్లి ఏం చేస్తుందోనన్న భయంతో బామ్మ వణికిపోతుంది. అరవింద్ మాత్రం పైకి చూడడం లేదు. ఆ ఆకారం మాత్రం అరవింద్ వైపే కోపంగా చూస్తూ అటు ఇటు తిరుగుతుంది. ఎలాగైనా అరవింద్ని లోపలికి వెళ్ళిపోమని చెప్పాలని ఉన్నా ఆ పుష్పవల్లికి జడిసి చెప్పలేక ఏం చేస్తే బాగుంటుందోనని తెగ ఆయాసపడుతూ అటు ఇటు తిరిగేస్తుంది బామ్మ. కమలకి ఫోన్ చేసి చెబుతాను అని వేగంగా ఫోన్ దగ్గరకు పరిగెడుతుంది. కమల నెంబర్కు కాల్ చేయబోతుంది. ఇంతలో పుష్పవల్లి రెప్పపాటులో తన ఇంటి గుమ్మం దగ్గర ప్రత్యక్షమయ్యి వద్దో అని గట్టిగా అరుస్తుంది. బామ్మ హడలిపోయి ఫోన్ పక్కన పడేస్తుంది. కాళ్ళు చేతులు గజగజ వణికిపోతున్నాయి. ఇంతలో అరవింద్ బండికి తగిలించి ఉన్న బ్యాగ్ని తీసేసుకుని లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంటాడు. భయంతో బామ్మ కూడా లోపలికి వెళ్ళి తలుపు వేసేసుకుని దేవుణ్ణి స్మరించుకుంటుంది. బామ్మ లోపలికి వెళ్ళిపోయిన వెంటనే పుష్పవల్లి మళ్ళీ అరవింద్ ఇంటిపైకి వెళ్ళిపోతుంది. పిట్టగోడపై కాళ్ళు వేలాడేసుకుంటూ కూర్చుంది. అలా 10 నిమిషాలు గడిచాక ఎటువంటి శబ్దం కాకపోవడంతో మళ్ళీ బామ్మ ధైర్యంగా బయటకు వచ్చి అరవింద్ వాళ్ళ ఇంటి వైపుకు చూస్తుంది. పుష్పవల్లి తన ఇంటి వైపే చూస్తుందని అర్థం చేసుకున్న బామ్మ భయంతో కర్టెన్ వేసేసి అమ్మ బాబోయ్, తలుపు కొట్టింది పుష్పవల్లే, అనుమానం లేదు. ఫోన్ చేస్తుంటే ఈ పాటికి నన్ను చంపేసేదేమో. అయినా ముసలిదాన్ని నాకెందుకు వచ్చింది? ఇంకా ఈ రాత్రి ఏం జరిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తీయకూడదు అని అనుకుంటూ గబగబా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి మంచంపై వాలిపోయి ఆంజనేయుని నామస్మరణ చేసుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. సమయం రాత్రి 10 గంటలు.
పుష్పవల్లి ఎలాగైనా కమల ఇంట్లోకి ప్రవేశించాలనుకుంటుంది, కానీ వాళ్ళ ఒంటి మీద ఉన్న తాయెత్తులను ఎదుర్కొనే శక్తి లేక చాలాసేపు ఇంటి ఆవరణ చుట్టూ తిరిగి తిరిగి పద్మనాభం ఇంటికి బయలుదేరుతుంది. పద్మనాభం ఇంట్లో ముందు రోజు రాత్రి సరిగా నిద్రలేకపోవడంతో పద్మనాభం దుర్గలు గాఢ నిద్రలోకి జారుకున్నారు. బయట హాలులో కింద పడుకున్నాడు రత్తయ్య. తను కూడా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఆ ప్రదేశమంతా నిశ్శబ్దాన్ని వెంటేసుకున్న చీకటితో సామ్రాజ్యం ఏలుతున్నట్లుంది. రత్తయ్యను ఎవరో నెమ్మదిగా తడుతూ రత్తయ్య, రత్తయ్య అని పిలుస్తున్నారు. రత్తయ్యకు ఆ పిలుపులు వినిపిస్తున్నా గాఢ నిద్రలో ఉండడం వల్ల ఇంకా స్పృహలోకి రావడం లేదు. రత్తయ్య, నిన్నే రత్తయ్య అని కాస్త గట్టిగా అరిచేసరికి రత్తయ్య ఉలిక్కిపడి లేస్తాడు. అయ్యగారు, ఏంటయ్యగారు అంటూ కళ్ళు తెరిచేసరికి ఆ గదంతా చీకటిగా ఉండడంతో తనకు ఎవరూ కనపడరు. ఆ చీకట్లో తడుముకుంటూ లేచి కూర్చుని, కరెంటు తీసేసినట్లున్నాడు. అయినా అయ్యగారు పిలిచినట్లు అనిపించింది. ఇక్కడ అయ్యగారు లేరేంటి అని నెమ్మదిగా తలగోక్కుంటూ అటు ఇటు చూస్తున్నాడు. పక్కనే ఉన్న మంచినీళ్ళ బాటిల్ తీసుకుని మంచినీళ్లు తాగి బాటిల్ పక్కన పెట్టేస్తాడు. ఎవరూ లేకపోయేసరికి పిచ్చెదవని కలలో ఆ పీనాసోడు పిలిచుంటాడు. అది నిజమనుకుని ఉలిక్కిపడి లేచిపోయాను. ఈ దుర్మార్గుడు పగలు మనశ్శాంతి ఉంచడు, రాత్రి మనశ్శాంతిగా పడుకోనివ్వడు అని పద్మనాభంని తిట్టుకుంటూ మళ్ళీ పడుకుని దుప్పటి కప్పేసుకుంటాడు రత్తయ్య. 10 నిమిషాల తర్వాత అప్పుడే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే తన వంటి మీద ఉన్న దుప్పటిని ఎవరో కిందకి లాగుతారు. నిద్రమైకంలో ఉన్న రత్తయ్య దుప్పటిని పైకి లాక్కుంటాడు. మళ్ళీ దుప్పటి కిందకు వెళ్ళిపోతుంది. రత్తయ్య మళ్ళీ పైకి లాక్కుంటాడు. రత్తయ్య ఎంత వేగంగా పైకి లాగుతున్నాడో అంతే వేగంగా మళ్ళీ కిందకు వెళ్ళిపోతుంది. అప్పుడు స్పృహలోకి వస్తాడు. భయంతో కళ్ళు తెరిచి, నేను పైకి లాగుతుంటే కిందకెవరు లాగుతున్నారు అని అనుమానం రాగానే భయంతో అమాంతం లేచి కూర్చుని కాళ్ళ దగ్గర చూసుకుంటాడు. ఇప్పుడు కూడా ఎవరు కనపడరు. ఈ గదిలో నేను తప్ప ఎవరు లేరు కదా, మరి నాకేంటి ఇలా అనిపిస్తుంది? మళ్ళీ కలలో జరిగిన విషయాన్ని నిజమనుకున్నానా ఏంటి? ఈరోజు ఏంటి ఇలా జరుగుతుంది అని తల పీక్కుంటున్నాడు. అసలు కలేనా? కల కాకపోతే ఎవరో ఒకరు ఉండాలిగా. ఎవరూ లేరంటే కలే అయి ఉంటుంది అని తనను తానే సముదాయించేసుకుని ముంచుకొస్తున్న నిద్రను ఆపుకోలేక మళ్ళీ నేలపై వాలిపోతాడు. ఈసారి ఎందుకొచ్చిన గొడవలే అనుకుని దుప్పటి కప్పుకోవడమే మానేస్తాడు. అలా మళ్ళీ వెంటనే నిద్రలోకి జారుకుంటాడు రత్తయ్య. ఆ గాఢ నిద్రలో అక్కా అక్కా అంటూ కాలేజీ బయట చెట్టు కింద కూర్చుని ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతూ భోజనం చేస్తున్న పుష్పవల్లి దగ్గరకు వెళ్తాడు రత్తయ్య. వల్లితో పాటు అందరూ సరదాగా నవ్వడం మానేసి రత్తయ్య వైపు చూస్తారు. ఏంటి రాము ఇలా వచ్చావు అంటుంది వల్లి ఆశ్చర్యపోతూ. ఆదిత్యబాబు ఎక్కడుంటాడో నీకేమైనా తెలుసా అక్క అని అమాయకంగా అన్ని వైపులా చూస్తూ అడుగుతాడు రత్తయ్య. ఎందుకు అని అడుగుతుంది వల్లి. అయ్యగారు ఆదిత్యబాబుకి క్యారేజ్ ఇచ్చి రమ్మన్నారక్క. ఇక్కడికైతే ఎలాగోలా రాగలిగాను, కానీ ఈ కాలేజీలో ఆదిత్యబాబు ఎక్కడున్నాడో తెలియట్లేదు. నా అదృష్టం బాగుండి నువ్వు కనిపించావు. నీకేమైనా తెలిసేమోనని అడగడానికి వచ్చాను అని రత్తయ్య మళ్ళీ అమాయకంగా అనేసరికి, అయినా స్కూల్ మానేసి నువ్వెందుకు వచ్చావు? మీ నాన్నను రమ్మనాల్సింది అంటుంది వల్లి. నాన్నకి 2 రోజుల నుంచి ఒంట్లో బాలేదక్క, పనికి వెళ్ళట్లేదు. అందుకే ఈ 2 రోజుల నుంచి ప్రెసిడెంట్ గారింట్లో పనికి నేనే వెళ్తున్నాను. అందుకే నన్ను పంపించారు అంటాడు రాము. మీ నాన్నకి ఎన్నిసార్లు చెప్పాలి?
నిన్ను స్కూల్ మాన్పించి పనికి పంపొద్దని. 2 రోజులు పని మానేస్తే ఏమైపోతుందట. సర్లే, ఇంకెప్పుడు స్కూల్ మాని ఆ ప్రెసిడెంట్ గారింటికి పనికి వెళ్ళకు అంటుంది వల్లి. నాకు వెళ్ళాలని లేదక్కా, మా నాన్న గురించే వెళ్ళాల్సి వస్తుంది. ఇంతకీ ఆదిత్యబాబు ఎక్కడుంటాడక్క? క్యారేజ్ ఇవ్వడం లేట్ అయితే అయ్యగారు కోప్పడతారు అని బిత్తర చూపులు చూస్తున్నాడు రత్తయ్య. ఇంతలో అక్కడ ఉన్న పద్మ, ఎందుకురా అంత కంగారు పడిపోతున్నావు? నీకు పుష్పవల్లి కనిపించిందిగా, ఆదిత్య కూడా తప్పనిసరిగా కనిపిస్తాడు అంటుంది నవ్వుతూ. ఆ మాటకు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కసారే నవ్వేస్తారు. పుష్పవల్లి ముఖం మాత్రం మాడిపోతుంది. ఏయ్ నోర్ముయ్ అంటుంది పద్మ వైపు కోపంగా చూసి. రాము మాత్రం వాళ్ళ మాటలు ఏమీ అర్థం కాక వాళ్ళ వైపు అయోమయంగా చూస్తున్నాడు. ఆదిత్యబాబు ఎక్కడంటే ఏదేదో చెబుతున్నావేంటక్క? తొందరగా ఆదిత్యబాబు ఎక్కడున్నాడో చెప్పండి అంటాడు రాము. అడిగో ఆ దూరంగా కూర్చుని ఇటువైపే చూస్తున్నాడు చూడు, కనిపించాడా అని వేలు పెట్టి ఆదిత్య వైపు చూస్తుంది పద్మ. రత్తయ్యకు ఆదిత్య కనిపిస్తాడు. సరే అక్క, నేను వెళ్ళి గమ్ముని క్యారేజ్ ఇచ్చేసి వస్తాను. మళ్ళీ ఆదిత్యబాబు లేట్ అయిందని కోప్పడతాడేమో అంటూ చేతిలో ఉన్న క్యారేజ్ పట్టుకుని ముందుకు అడుగేయబోతాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.